పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదైనా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా. సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్, చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. తులారాశి వీరికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం నుంచి కూడా? తప్పకుండా అమ్మా. సో తులారాశి వాళ్ళకి శ్రావణ మాసం మెసేజ్ ఒకసారి చూసి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఒక అడ్వైజ్ ఏంటంటే, మనసులో ఏదైనా ఉంటే గనక చెప్పేయండి, అలాగే హోల్డ్ చేసుకొని పెట్టుకోవద్దు. వీళ్ళకి ఇప్పుడు ఎనర్జీ అనమాట. ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే జస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పడము చాలా చాలా అవసరం వీళ్ళకి. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఏంటి అంటే ఏదో మనసులో చాలా మదన పడతా ఉన్నారు వీళ్ళు. ఓకే, బట్ సమ్ ఇష్యూ, అంటే ఇది మోస్ట్ ఆఫ్ ద తులారాశి వాళ్ళకి వర్తిస్తుంది. కొంతమందికి అవ్వకపోవచ్చు కూడా, బట్ మోస్ట్లీ ఎనర్జీ అట్లా ఉందన్నమాట. సో ఎవరితోటి ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయడం, వాళ్ళతో క్లారిటీ తీసుకోవడం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ వాళ్ళకి. ఈ నిమిషంలో వాళ్ళు వెళ్ళి చేయాల్సిందే. అయితే వీళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళు మంచి ఇంట్లో మంచి లగ్జరీస్, పీస్ ఇవన్నీ కోరుకుంటారు అనమాట. తులారాశి వాళ్ళకి ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా తొందరగా వాళ్ళకి అట్లాంటి కష్టం రాకుండానే చూసుకుంటారు. బ్యాలెన్స్ బేసికల్ తులారాశి అంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు ప్రతి విషయంలో. ఓకే, కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి మెయిన్ ఏంటంటే లక్ష్మీ కటాక్షం, అంటే వాళ్ళకి నిజంగా ఎప్పటికప్పుడు అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ అలా కనబడాలి, వాళ్ళ పర్సులో ఎప్పుడు డబ్బులు ఉండాలి అని ఆలోచించే వాళ్ళు తులారాశి వాళ్ళు. అది విచ్ ఇస్ అ గుడ్ క్వాలిటీ కదా. దానికోసం వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ కంఫర్ట్ ఇచ్చే ఒక
మంచి ఎనర్జీ అనమాట తులారాశి వాళ్ళు. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో మీరు ఏదైనా ఒక క్వాలిటీని లెట్ గో చేయాలి, వదిలేయాలి అంటే కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళని మెప్పించే ప్రాసెస్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటారు. సో అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇస్తే, వాళ్ళ గురించి నేను మంచి మాట్లాడితే, వాళ్ళకి ఏదో గిఫ్ట్స్ ఇచ్చేస్తే వాళ్ళు నా గురించి బాగా చెప్తారు, నా గురించి బాగా మాట్లాడతారు అన్న పీపుల్ ప్లీజింగ్ మెంటాలిటీ ఏదైతే ఉందో దాని నుంచి మెల్లిగా బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకంటూ ఎవరున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. ప్రస్తుతానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మామూలుగా ఫ్యాన్సీ లాంగ్వేజెస్లో చెప్పాలి అంటే ఇట్లా బటర్ కొట్టి మీ చుట్టూరు ఉండేవాళ్ళు. అది ఏ లెవెల్లో ఉన్న వాళ్ళైనా, హై లెవెల్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మీ చుట్టూరు ఒక 50 మంది ఉంటే వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో ఒక రకంగా బటర్ చేసో మస్కా కొట్టో మీ చుట్టూరు ఉండేవాళ్ళు. సో అది చేయకుండా అంటే మీ మాటల వల్ల మీరు వాళ్ళకి ఏదో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. మీరు ఏ రోజైతే కట్ ఆఫ్ చేసేస్తారో అవన్నీ మీ చుట్టూరు ఎంతమంది అయితే ట్రూ కలర్స్ తెలిసిపోతాయి వాళ్ళ నిజమైన వాళ్ళు. అయితే బేసిక్గా మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు ఈ ఓవర్గా చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నారో అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరు నాతో ఉండాలి అనే ప్రాసెస్లో మీరు అవతల వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టినా లేకపోతే ఇంకొకటి ఏం చేసినా అవన్నీ తగ్గించడం నేర్చుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా మీకంటూ ఎంతమంది ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది ఈ 1 year స్పాన్లో. ఒకవేళ ఈ ప్రాక్టీస్ చేసుకోగలిగితే వీళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీళ్ళకి నేను ఇచ్చే ఒక రెమెడీ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీకు ఎన్నిసార్లు వీలైతే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయతోటి ఆరతి ఇవ్వండి. ఉసిరికాయ దీపాలు, ఉసిరికాయ ఆరతులు చేసుకోగలిగితే మీకు ఇంకా చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక్కసారి ఏదైనా ఒక నదీ స్నానానికి వెళ్ళిరండి. వెళ్ళి వచ్చి మీ మనసులో ఉన్న కోరిక కానీ మీరు రిలీజ్ చేయాలి అనుకునే నెగిటివ్ క్వాలిటీస్ ఏవి ఉన్నా అక్కడ వెళ్ళి ఆ నది స్నానం చేసేటప్పుడు చెప్పుకొని రిలీజ్ చేసి ఫ్రెష్ స్టార్ట్ చేయగలిగితే బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నా గురించి చెప్పారు రా బాబు అని అంత అక్యురేట్ గా చెప్పారు. సరే, అయితే డే టు డే లైఫ్ లో కూడా వీళ్ళు చేయాల్సిన ప్రాక్టీస్లు ఏంటో కూడా ఒక్కసారి తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోం ఆంటీ అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి. ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా. యాక్చువల్ గా పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ మనకి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.